వచనంలో, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీ పితరులకిచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడునై యుందును. ఆ ఆ మాట నిజమని నేనంటిని. 5వ వచనంలో మనం ఉంది. అందుకు యెహోవా ఆ ప్రకారము హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో ఉంది, ఐగుప్తు దేశములో నుండి. ఆ ఐగుప్తు దేశం ఎటువంటిది అంటే ఇనుప కొలిమి వంటిది. ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల ప్రతి దేవుని బిడ్డలారా, మీరు నాకు జనులై ఉందురు అంటున్నాడు. నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందరు, నేను మీకు తండ్రినై ఉందును. ఇప్పుడైతే ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తన కృప చొప్పున ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి బయటికి నడిపించి తన కృపలో నిలబెట్టుకొని ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ లేక నిబంధన వాక్యములు, మనం చదువుకున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వాటిని అనుసరించిన ఎడలా అంటున్నాడు. మనల్ని నిలబెట్టుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 4వ వచనంలో ఐగుప్తు అనేది దేనికి సంకేతం అంటే, ఇక్కడ ఇనుప కొలిమి అని ఇక్కడ ఒక మాట ఇక్కడ వాడబడతా ఉంది. ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను అంటే కష్టములో నుంచి సుఖంలోకి తీసుకొచ్చా. కష్టములో ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు మీ పితరులు, వెట్టి చాకరీ చేస్తున్నారు. అటువంటి మీ పితరులను సమృద్ధిలోకి, లేమిలో నుంచి సమృద్ధిలోకి తీసుకొచ్చా. కష్టములో నుంచి సుఖములోనికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమృద్ధిలోకి నేను నడిపించిన తర్వాత ప్రతి దేవుని బిడ్డలను వీళ్ళందరూ ఈ సమృద్ధిలోకి వచ్చారు. సమృద్ధిని కలిగి ఉన్నారు. కష్టం నుంచి సుఖంలోకి వచ్చారు, ఆశీర్వాదాల్లోకి వచ్చారు. ఇవన్నీ పొందుకున్న తర్వాత, ఇవన్నీ అనుభవిస్తున్న వారు ఏం చేయాలంట? మీరు నా నిబంధన వాక్యములను అనుసరించాలి అంటున్నాడు. ముందే గనక ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ముందే గనక మీరు నా నిబంధన వాక్యములు గైకొంటే నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అంటే ఎలా ఉండేది? ఐగుప్తు దేశంలో ప్రజలు వెట్టి చాకరీ చేస్తున్నారు. వారు దేవునికి మూలుగుతూ ప్రార్థించారు. ఆ చాకరీ చేయలేక దేవునికి మూలుగుతూ ప్రార్థించారు. దేవుడు వారు మూలుగి విన్నాడు. వారి మూలుగు విని ఏం చేశాడు? మీరు నా ఆజ్ఞలు గైకొంటే నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అన్నాడా? అనలా. ముందు వారిని అక్కడ నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. అది కృప.
ఆమె చెప్పండి. అదే కృప. ముందు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ నుంచి? ఇనుప కొలిమి వంటి ఐగుప్తు నుంచి. ఇనుప కొలిమి వంటి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? పాలు తేళ్లు ప్రవహించే దేశం, అనగా సమృద్ధి సమృద్ధి అయినటువంటి ప్రాంతానికి దేవుడు వారిని నడిపించాడు. ముందే గనక ఐగుప్తులో ఉన్నప్పుడే మీరు నా ఆజ్ఞలు గైకొంటే నేను మిమ్మల్ని అక్కడ నుంచి తీసుకొస్తాను అంటే వాళ్ళ పరిస్థితి మరొక రకంగా ఉండేది. గైకునే వల్ల, ఆజ్ఞలు గైకునే వల్ల, ఆయన నిబంధన మాటలు లేక నిబంధన వాక్యములు అనుసరించే వాళ్ళు అంటే ఆ అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఒకవేళ మేము నడుచుకుంటామయ్యా, గైకుంటామయ్యా, అనుసరిస్తామయ్యా అనేవాళ్ళేమో. కానీ దేవుడు ముందు వాళ్ళకి ఆ షరత పెట్టలా. దేవుడు ముందే వాళ్ళకి ఆ షరత పెట్టలా. ప్రతి దేవుని బిడ్డ, దేవుడు కృపగలవాడు. ఆమని చెప్పండి. ఆయన దయగలవాడు. ముందు వారికి ఉన్న పరిస్థితిని చూచి ఆ పరిస్థితుల్లో నుంచి, అనగా ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి, ఆ ఇనుపు కొలిమిలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. వారి పట్ల కృప చూపించాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ద్వారా భూలోకంలో సమస్త వంశములు దీవించబడతాయన్న వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని ఇప్పుడు దేవుని బిడ్డన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి సమృద్ధి లేక సుఖంలోకి తీసుకొచ్చాడు. చెప్పండి, మన జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక 10 ఏళ్ళ క్రితమో లేక ఒక 15 ఏళ్ళ క్రితమో ఒక 20 ఏళ్ళ క్రితమో మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? ఒకప్పుడు మనం ఉన్నటువంటి గృహాలు ఏంటి అంటే పూరి గుడిసెలో. కొంతమందికి నెట్టాడిల్లు ఉండేది, కొంతమందికి పూరి గుడిసె. పూరి గుడిసె, నెట్టాడిల్లు, రెల్లిగడ్డి ఇల్లు. దేవుడు కృప చూపించాడు. అక్కడ నుంచి ఇప్పుడు దేవుడు మనల్ని ఒక మంచి గృహంలోకి తీసుకొచ్చాడు. ఆమె చెప్పండి. ఒక మంచి గృహంలో తీసుకొచ్చాడు. ఒకనాడు ఉన్న పరిస్థితి వేరు, కానీ ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు వారసులుగా నిలబెట్టాడు. ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని మనల్ని ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆశీర్వాదాలు పొందుకునే విధంగా నిలబెట్టాడు. కష్టంలో ఉన్న పరిస్థితి నుంచి సుఖంలోకి, లేమిలో ఉన్న పరిస్థితి నుంచి సమృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత మేలు చేసిన తర్వాత, ఇంత కృపను చూపించిన తర్వాత, విస్తరింపజేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు నా నిబంధన ఆజ్ఞలు అనుసరించండి. ఆమె మీరు నా నిబంధన ఆజ్ఞలు, నేను నియమించిన, నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటినీ మీరు గైకొనండి, అనుసరించండి అని చెప్పాడు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ఎంత కృపగలవాడో మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది. దేవుడు కృపగలిగిన వాడు అని అంటానికి ఇదే గొప్ప నిదర్శనం. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ముందే షరతులు పెట్టలా. దేవుడు దీవించిన తర్వాత, సమృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడండి? మీరు నా ఆజ్ఞలు గైకొనండి అని చెప్పాడు, అంతే. ఆమె బహుశా ముందే గనక ఐగుప్తులో ఉన్నప్పుడే, ఇప్పుడు చెప్పండి, ఎక్కువగా ఎవరు మాట వింటారంటే, బాగా అంటే మన స్వచ్ఛమైన భాషలు చెప్పండి, బాగా బలిసినోడు మాట వింటాడా, బక్కప్రాణి మాట వింటాడా? నిజం చెప్పండి. బాగా బలిసినోడు మాట వింటాడా, బక్కప్రాణి మాట వింటాడంటే? బలిసినోడు అంటే ధనవంతుడమ్మా. మీరు ఇంకే వేరే 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 అర్థాలకు వెళ్ళిపోకండి. బక్కప్రాణి అంటే పేదడు. ఆ పేద స్థితిలో ఉన్నప్పుడు చెప్తే మాట వింటాడా? ఒక సంపద
ఎప్పుడు మాట వింటారో? నిజం చెప్పండి. పేదరికం ఎప్పుడు చెప్తే ఖచ్చితంగా మాట వింటారు. ఏది చెప్పినా ఆకలితో ఉన్నోడికి పచ్చడి మితులు పెట్టినా, కారం మితులు పెట్టినా ఎట్లా ఉంటాయి పులుసు? చాలా రుచిగా ఉంటుంది. ఆకలితో ఉన్నోడికి పచ్చడి మితులు పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. బాగా కడుపు నిన్నోడికి పలావ్ పెట్టు, అడిగి ఎక్కసమే వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు చూస్తే దేవుని ఆశీర్వాదాల కోసం ఒకనాడు ఏడ్చినవారు, దేవుని దయ కొరకు ఒకనాడు ఏడ్చినవారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం వినట్లా. దేవుడు చెప్పిన మాట మాత్రము వినట్లా. దేవుని బిడ్డలారా, దేవుడు కృప కలిగిన వాడు. వారిని ముందు ఆ స్థితిలో తీసుకొచ్చి ముందు కడుపు నిండా అన్నం పెట్టి ఆ బాధల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి స్వేచ్ఛా జీవితం నడిపించి ఆశీర్వదించి కడుపు నిండా అన్నం పెట్టి ఇప్పుడు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలు గైకొంటే నేను మీకు దేవుడిగా ఉంటా, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నదే, దేవుడు కోరుకున్నదే, మీరు నా ఆజ్ఞలు గైకొనండి. ఆకలితో ఉన్నప్పుడు చెప్పాలి, ఆయన షరతు పెట్టలా. కడుపు నిండా పెట్టి సమృద్ధిగా దీవించి సమృద్ధిలోకి నడిపించి దేవుని బిడ్డరా, ఒక జీవితంలో స్థిరపడిన తర్వాత మీరు నా ఆజ్ఞలు గైకొనండి అయ్యా, నేను మీకు దేవుడిగా ఉంటా, మీరు నాకు ప్రజలుగా ఉంటారయ్యా అని చెప్పాడు. అంత కృపగలవాడు ఆయన. ఆమె చెప్పండి. అందుకే ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు. కష్టంలో ఉన్న మనల్ని ఒకనాడు అసలు ఉండి ఉండక లేని తిని తినక వండుతున్న ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక సుస్థిరమైన ఒక మంచి గృహాన్ని ఇచ్చి అన్నీ సమృద్ధిగా ఇచ్చి అన్నీ సమృద్ధిగా దీవించి బిడ్డలని లేకపోతే పశువులని పొలంలో పైరులని చేతి పనులన్నింటిని దేవుడు దీవించిన తర్వాత అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకొనండి అంటున్నాడు. మీరు నా ఆజ్ఞలు గైకొనండి, మీరు అనుసరించిన ఎడలా మీరు నాకు జనులై ఉందరు, నేను మీకు దేవుడునై ఉందును. ఆమె చెప్పండి. ఆ రిలేషన్షిప్ చూడండి, ఆ రిలేషన్షిప్ దేవుని బిడ్డలారా, ఆ సహవాసం అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు నా మాట వింటే, మీరు నా మాటకు లోబడితే, మీరు అనుసరిస్తే మీరు నాకు ప్రజలై ఉంటారో అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మూలుగుతూ ప్రార్థించక దేవుడు దిగివచ్చి వారి చాకరిని చూసి, నేను వారి చాకరిని, వారి కష్టమును, వారి నిట్టూర్పును, వారి దుఃఖమును నేను చూచి తిని అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? కష్టంలో ఉన్న వారు ఇప్పుడు సుఖంలోకి వచ్చారు, దరిద్రంలో ఉన్నవారు ఇప్పుడు సమృద్ధిలోకి వచ్చారు, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నవారు ఇప్పుడు ఆశీర్వాదంలోకి వచ్చారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు మీరు నా ఆజ్ఞలు గైకొనండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంత మేలు చేసినందుకు, ఇంతగా దేవుడు విడిపించినందుకు సంతోషంగా మేము గైకొంటాం, మేము అనుసరిస్తాం అని చెప్పాలి. దేవుని బిడ్డలారా, మేము అనుసరిస్తాం, మేము గైకొంటాం అని చెప్పాలి. అలాంటిది వారు కడుపు నిండిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న మలాకి గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు హోషేయ గ్రంథంలోకి వద్దాం. 4వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 8 నుంచి చదువుకుందాం. చదవండి.
6 చదువుకుందాం, ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక ఆ, ఆ, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులు మరతును. తమకు కలిగిన కలిమి కలిగిన కొలది, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. నా ఆజ్ఞలు గైకొనండి అంటే వీళ్ళు ఏం చేశారంట? తమకు కలిమి కలిగిన కొలది, కలిమి కలిగిన కొలది వారు నా ఎడల ఆజ్ఞలు గైకొనాల్సిన వాళ్ళు బదులు దేవునికి లోబడాల్సిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అధిక పాపము చేసేవారుగా కనబడుతున్నారు. ఒకనాడు వారి స్థితి ఏంటి చూద్దాం. దేవుని బిడ్డల ఆది కాండంలో నిర్గమాకాండం, క్షమించండి, నిర్గమాకాండము ఇక్కడ అసలు వారి స్థితి ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం ఇక్కడ చాలా వారి దుర్భరమైన స్థితి మనకు కనబడింది. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 23 చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కాగా, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునను. దేవుడు ఇశ్రాయేలులో చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము. ఒకనాడు వారి పరిస్థితి ఏంటంటే వెట్టి పనులు, నిట్టూర్పులు, వారి జీవితం వెట్టి చాకరీ, నిట్టూర్పులు. అంటే వారి జీవితంలో సుఖం అనేది, సంతోషం అనేది లేదు. నిట్టూర్పులో, వెట్టి చాకరీ. దేవుని బిడ్డరా, అటువంటి పరిస్థితి 24వ వచనం ఉంది. వారు మూలుగుతూ ప్రార్థించారట. వారి మూలుగును విని, అంటే ఒకనాడు ఆ పరిస్థితుల నుంచి అట్లాంటి పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉందంట, వారికి కలిమి పెరిగింది, సంపద పెరిగింది, సుఖం వచ్చింది, సంతోషం వచ్చింది, ఒక మంచి గృహం వచ్చింది. దేవుని బిడ్డరా, ఏ పని చేసినా సక్సెస్ అవుతా ఉంది. కలిమి కలిగిన కొలది దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకి కొనాలి, దేవుని నిబంధన వాక్యములు అనుసరించాలి. కానీ దానికి బదులుగా భిన్నముగా అధిక పాపం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి చేశారు, అసలు మనమైతే చెయ్యం అనుకుంటారా? అలా అనుకునే వాళ్ళు ఉన్నారా? ఆదాము కాబట్టి పాపం చేసిండు, అసలు నేనైతే చేసేవాడిని కాదు అనుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డరా, అదే జరుగుతూ ఉంది, అదే నడుస్తూ ఉంది. కలిమి కలిగిన కొలది అధిక పాపం చేయటం. దేవుడు ఏం కోరుకున్నాడు? మీరు నా నిబంధన వాక్యములు అనుసరించండి, మీరు నాకు జనులై ఉందును, నేను మీకు దేవుడినై ఉందును. దేవుని బిడ్డరా, అందుకు ఇర్మియా అంటాడు, ఆ మాట నిజమయ్యా, మేము నీ మాట గాయకుంటే మేము నీకు జనులుగా ఉంటాం, నీవు మాకు దేవుడిగా ఉంటావు అయ్యా, అది నిజమయ్యా అని చెప్పాడు. దేవుని బిడ్డరా, ఈనాడు దేవుడు ఇదే కోరుకున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే మాట వినేవాళ్ళు కావాలని కోరుకున్నాడు. మాట వినేవాళ్ళు కావాలి. సౌలు లాంటి వాడు తప్పు చేస్తే అని ఏమంటాడు? దేవుడే ఉన్నాడు, నువ్వు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. మాట వినుట కంటే బలి అర్పించుట శ్రేష్టము నువ్వు అనుకున్నావా? దేవుని బిడ్డనా, ఆయన సన్నిధిలో ఆయన ప్రజలు మాట వినేవారుగా కావాలి. అటువంటి వారినే ఆయన కోరుకున్నాడు. నేను వారికి దేవుడిగా ఉంటా అన్నాడు. ఎవరికి?
ఆయన మాట వినేవారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి నేను దేవుడిగా ఉంటా అంటాడు. మనం ఎప్పటికప్పుడు ఒక ప్రశ్న మనకు మనంగా వేసుకోవాలి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నేను ఆయన మాటను వింటున్నానా? నేను గైకొంటున్నానా? నేను లోబడుతున్నానా? నేను అనుసరిస్తున్నానా? ప్రియ దేవుని బిడ్డరా, చూడండి ఇక్కడ 11వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నాం. 6 నుంచి చదువుకుని మీకు క్లారిటీగా వస్తుంది. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చితిని. అయినను, వినండి, అయినను దేవుడు ఏది చెప్పమన్నాడో ప్రవక్త ఇర్మియా అది తన ప్రజలకు, దేవుని ప్రజలకు చెబుతూ వచ్చాడు. మీరు ఈ నిబంధన వాక్యములు విని వాటిని అనుసరించి నడుచుకోండి, వాటిని అనుసరించి నడుచుకోండి అని చెబుతూ వచ్చాడు. దేవుని బిడ్డరా, వీళ్ళు ఏం చేయాలి? అనుసరించేవారు అనుసరించాలి. దేవుని బిడ్డ, కానీ వారికి ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటి అంటే గతాన్ని మర్చిపోయారు. వారి మొదటి స్థితిని మర్చిపోయారు. మొదటి స్థితిని మర్చిపోతే ఖచ్చితంగా వారిలో భక్తి తగ్గిద్ది. గుర్తుపెట్టుకునే మాట, భక్తి తగ్గిద్ది. వారి యొక్క మొదటి స్థితి ఏంటి? వెట్టి చాకరీ చేశారు, నిట్టూర్పులు విడిచారు, మూలుగుతో ఏడ్చారు, ప్రార్థనలు చేశారు. అటువంటిది ఆ మొదటి స్థితిని వారు మర్చిపోయారు. ఇది దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలలో దేవునికి కనబడిన పెద్ద లోపం. లోబడకపోవటం, ఆయన మాట వినకపోవటం, గతాన్ని మర్చిపోయారు వాళ్ళు. గతాన్ని మర్చిపోవడం ఇవన్నీ దేవుడు చూశాడు. దేవుని బిడ్డరా, ప్రవక్త ఇర్మియా ప్రవక్త 7వ వచనం అంటాడు, నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. దేవుడు ఏది చెప్పమన్నాడో ప్రవక్త లేక దేవుని సేవకుడు అదే చెప్తాడు. దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పినప్పుడు తల వంచేవారు, మెడ వంచేవారు కావాలి. ఆమెను చెప్పండి, మెడ వంచేవారు కావాలి. మెడలు వంచకుండా ఎట్లాగా నిఠారుగా ఉంటే దేవుడు మెచ్చడం. దేవుని బిడ్డలు, వాళ్ళు నా మాట వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చి తిని. అయితే వాళ్ళు ఏం చేశారంట? వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వెనకపోయిరి. ఏ హృదయం ఉంటుంది? దుష్ట హృదయం. ఈ దుష్ట హృదయము ఒక మనిషిని ఆక్రమించుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి దేవునికి దూరం అవుతాడు. దుష్ట హృదయము. ఒకనాడు ఏడ్చారు, ఒకనాడు నిట్టూర్పు విడిచారు, మూలిగారు, వెట్టి చాకరీ చేశారు. ఆ స్థితిని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం సంపాదించుకున్నారంటే భయభక్తులు సంపాదించుకోలేదు, కానీ దుష్ట హృదయమును సంపాదించుకున్నారు. దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది వారు సంపాదించుకున్నారు. వారు కలిగి ఉన్నారు. అది దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచో, అంటే వారికి మూర్ఖత్వమే నాయకుడిగా ఉన్నాడు. ఆ మూర్ఖత్వాన్ని వాళ్ళు అనుసరించారు, వెనుకపోయేరి, చెవి ఎగ్గిన వారు కాకపోయేరి. వారు
అనుసరింపవలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. అంటే దేవుడు ఏదైతే ఈ మాటలు వినకపోతే పనిష్మెంట్ వస్తుందని ఏదైతే చెప్పాడో ప్రతి అంటే ఒక మనిషి మొదటి స్థితిని మర్చిపోతే దేవుడు మరలా ఆ మనిషికి మొదటి స్థితిని జ్ఞాపకం చేస్తే ఏంటి పరిస్థితి అర్థమవుతుంది అనుకుంటున్నా. మొదటి స్థితిని మర్చిపోవటం అది చాలా ప్రమాదకరం. ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థితిని మర్చిపోయారు. దేవుణ్ణి చాలా దుఃఖింపజేశారు. దుఃఖంలో ఉన్న వారిని దేవుడు సంతోషపెడితే ఆ దేవుణ్ణి వారు దుఃఖపెట్టే స్థితిలోకి వచ్చేశారు. ఈ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం అందుస్తున్న 1వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా, ఏమంటున్నాడు దేవుడు మాట్లాడే, ఆకాశమా ఆలకించమో, భూమి చెవియొగ్గుమో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. గొప్ప వాళ్ళు అయిన తర్వాత ఏం చేశారు? అనుసరించాలి, లోబడాలి. దానికి బదులుగా దేవుని మీదే తిరుగుబాటు చేయటం. దేవుని బిడ్డలారా, ఒక నీతి కథ ఒకటి ఉంది. ఒక ఎలిక ఉంది. ఎలిక ప్రతిరోజు లేవగానే పిల్లి ఎదురుపడేది, పిల్లికి భయపడేది. ఈ బతుకు నాకొద్దు అని ఒక ముని దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి మునిగారు మీకు నమస్కారం అండి, ఇదిగో నా పరిస్థితి ఇట్లాగుంది, కాబట్టి నన్ను ఎలికగా ఉంచొద్దు కానీ పిల్లిగా మార్చు అడిగిందంట. ఎలికను ఆ ముని ఏం చేశాడు, సరే దాని మొర ఆలకించి పిల్లిగా మార్చాడంట. పిల్లిగా మారింది. ఇప్పుడు దానికి ఇంకో సమస్య వచ్చి పడింది. ఏంటో సమస్య అంటే కుక్క ఎదురొచ్చిందంట. అమ్మో ఇంకేముంది, పిల్లికి శత్రువు ఎవరు? కుక్కే. అమ్మో ఇంకేముంది, ఈ కుక్క ఎదురు వస్తుందనేసి మళ్ళీ మునికాడికి వెళ్ళి, అయ్యా ఇగో నన్ను ఎలిగ్గా నన్ను పిల్లిగా మార్చావు, ఇప్పుడు నాకు ఈ పరిస్థితి కూడా వద్దు, కుక్క వచ్చింది, నాకు ఆ పరిస్థితి నన్ను కుక్క చేయాలంట. సరే పో అనేసి కుక్కను చేశానంట. సరే ఇక నాకు ఇంకేముంది, నేను గ్రామసింహాన్ని నాకు ఇంట్లో అనుకున్నాను నా కుక్క. ఒకరోజు అనుకోకుండా సింహం ఎదురు వచ్చిందంట. సింహానికి భయపడింది. సింహానికి భయపడి మళ్ళీ పరిగెత్తుకుని పోయి మళ్ళీ మునికాడికి వెళ్ళిందంట. ఏమండి అన్నాను. ఏంటి మళ్ళీ వచ్చి ఏమిటంటే, ఇగో బాణం ఉంది, నాకు ఇంతవరకు బాణం వచ్చింది, ఇదిగో సింహం ఎదురు వచ్చింది, సింహం నన్ను పట్టుకోపోయింది, ప్రాణభేదం వచ్చింది, నాకు ఈ కుక్క బతుకూడదు, నన్ను సింహంలా చేయాలంట. సరే అనేసి సింహంలా చేశాడంట. ముందు ఏ స్థితి? ఎలిక నుంచి దశలు మారుకుంటూ ఇప్పుడు సింహం లెవెల్కి వచ్చేసింది. సింహం అయిన తర్వాత ఏం చేసింది తెలుసా? ఆ ముని మీద తిరగబడిందంట. ఈ మనిషి మాంసం తింటే బాగా రుచిగా ఉంటుందనేసి ఆ ముని మీద తిరగబడిందంట. అప్పుడు ఆ ముని ఓరువరు దీని తాస్తదియా, ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలో నేను తీసుకొస్తే ఇది నా మీదే తిరుగుబాటు చేసింది, కాబట్టి ఇది మొదటి స్థితిని మర్చిపోయింది అనేసి ఆ ముని ఏం చేసి దాన్ని మళ్ళీ చేయించాడంట. ఇప్పుడు ఏం తెలుసా? మళ్ళీ ఎలిక అయింది. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఎలిక అయిపోయాను. అది ఒక నీతి కథ. ఇక్కడ మనుషులు కూడా అట్లాగే ఉన్నారు. మొదటి స్థితిని మర్చిపోతున్నారు, దేవుడిని మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. ఆకాశమా ఆలకించమో, భూమి చెవియొగ్గుమో, నేను పిల్లలను పెంచి గొప్పవారికి ఏ స్థితిలో ఉన్నాడు? దుఃఖంతో ఉన్నారు, నిట్టూర్పుతో ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తాం. అటువంటి వారు నేను గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారంట, తిరగబడుతున్నారంట. ఏం చేయమని మళ్ళీ మొదటి స్థితిని జ్ఞాపకం చేయమనా? తిరగబడే దేవుని మీద. దేవుడు ఇంతగా దీవిస్తే, ఇంతగా హెచ్చిస్తే మర్చిపోయి దేవుని మీదే తిరగబాటు మేము అనే లెవెల్కి వచ్చేసారంటే, ప్రతి దేవుని బిడ్డారా,
దేవుని దుఃఖపెడితే సుఖం ఉంటుందా? సంతోషం ఉంటుందా? చాలా జాగ్రత్తగా వింటున్నారని అనుకుంటున్నాను. ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒకనాడు మన స్థితి ఏంటి? ఇప్పుడు మన స్థితి ఏంటి? దేవునికి లోబడుతున్నామా? దేవుని మాటకు భయపడుతున్నామా? ఆయన ఆజ్ఞలకు మనము విలువిస్తున్నామా? గైకుంటున్నామా? దేవుడు ఇదే కోరుకున్నాడు. మీరు నా మాట వింటే, మీరు అనుసరిస్తే మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడునై ఉన్నాను. యేసు ప్రభువు వారు నరవతారికి భూమి మీదకి వచ్చిన తర్వాత తన యొద్ద ఉన్న వారిని చూసి ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ విషయం మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డారా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు ఈ మాట? నమ్మిన వారితో అన్నాడు. ఆయన నమ్ముకున్నారు, ఆయన విశ్వాసం ఉంచారు. వినండి, ఆయనకు కావలసింది ఆయన నమ్ముకున్న వాళ్ళు కాదు. ఆయనకు కావలసింది ఎవరు తెలుసా? ఆయనకి విధేయులైన వారు కావాలి. విధేయులైన వారు కావాలి. నమ్ముకున్నవారు ఏదో అవసరం కోసమో పరిస్థితులు బట్టి నమ్ముకున్నారు అంతే. ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని, ఆపద నుంచి తప్పిస్తాడని, రోగం నుంచి బాగు చేస్తాడని నమ్ముకున్నారు. నమ్ముకోవడం ఒక వ్యక్తి. నమ్ముకున్నవారు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు విధేయులైన వారు కావాలి. ఆమె చెప్పండి. ఆయనకు విధేయులు కావాలి. నమ్ముకున్నవారు ఎప్పుడైనా చెయ్యి విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైనా చెప్పలేము ఈ మాట. నేను గట్టిగా ఉంటాను, చనిపోయేదాకా నేను ఆయనతోనే ఉంటాను అనేవాళ్ళు కష్టం. కానీ ఆయనకి విధేయులుగా ఉన్నవారు చనిపోయేదాకా ఉంటారు, నమ్మకంగా ఉంటారు చనిపోయేదాకా. విధేయులు కావాలి అంటున్నాడు దేవుడు. నమ్ముకున్నవారు కాదు, విధేయులు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. యేసు తనను నమ్మిన యూదులను చూసి ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వీళ్ళెవరు? వీళ్ళు? ఆయన నమ్ముకున్న వాళ్ళే, కానీ వారికి వాక్యం తెలీదు, వారు ఆజ్ఞలకు లోబడుతుంది తెలియదు. ఆయన నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు? బాగు చేస్తాడు, రోగం వస్తే బాగు చేస్తాడు, ఆయనతో ఉంటే రొట్టెలు దొరుకుతాయి, ఆయనతో ఉంటే బాగుంటుంది, అది నమ్ముకున్నారు. కానీ ఆయనకు కావాల్సింది అటువంటి వారు కాదు. ఎవరు కావాలంట? విధేయులు. సౌలు బలి అర్పించాడు. బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఇంగ్లీష్లో ఉంది, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అంటే బలి అర్పణ కంటే విధేయత నాకు కావాలి అన్నాడు దేవుడు. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ప్రతిదేవుని పిల్లలు విధేయులు కావాలి. తిరుగుబాటు చేశాడు కావాల్సిందే. మేము నమ్ముకున్నాం ప్రభా, మేము నమ్ముకున్నాం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జనులు గుంపులుగా ఉన్నారు కదా. ఎక్కడ ఉంటే అక్కడికి జనులు గుంపులుగా వచ్చారు. సైనికులు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు ఎంతమంది ఆయనతో ఉన్నారు తెలుసా? ఎవరు ఉన్నారా? ఒక్కలు కూడా లేరు. ప్రభా అవసరమైతే నీకోసం నా ప్రాణం ఇస్తామన్న వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? అసలు ఆయన ఎవరో మాకు తెలియతున్నారు. అంటే నమ్ముకున్నారంతే. కానీ విధేయత అనేది వాళ్ళకి తెలియలా. వారు ఎప్పుడైతే విధేయులుగా మారారో, విధేయులుగా మారిన తర్వాత దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడంటే, వారు నడుచుకుంటూ వెళ్తామంటే వారి నీడ రోగుల మీద పడితే రోగులు విధేయులు కావాలి. విధేయత నీలో ఉందా ఈరోజు? ఎంతవరకు నిజంగా నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావు? పరిస్థితులు బాగోలేనేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ ఆలోచనను, నీ ఆవేశాన్ని, నీ తలంపులను, నీ తెలివితేటలని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావా? లేక ఎంత కష్టం వచ్చినా సరే దేవుని వాక్యమే నా జీవితంలో నెరవేరాలి,
అని దేవుని వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? నీలో ఆ విధేయత ఉందా? విధేయత అవసరం. అపోస్తలుడైన పౌలు ఇదే నేర్చుకున్నాడు. ముళ్ళుందయ్యా తీసేయి ప్రభువా ప్రార్థన చేశాడు. ముళ్ళుందయ్యా తీసేయి ప్రభువా ప్రార్థన చేశాడు. సరే నువ్వు అడుగుతున్నాగా పౌలు, ముళ్ళు తీసేస్తున్నాలే అన్నాడా? అనలా. పౌలు నా కృప నీకు చాలు అన్నాడు. ఆయన అడిగిందేంటి? పౌలు అడిగిందేంటి? ముళ్ళు తీసేయమని. కానీ ప్రభు ఏమంటాడు? నా కృప నీకు చాలు అన్నాడు. పౌలు విధేయుడిగా లేదా? వెంటనే పౌలు ఏమని తెలుసా? కొరింథీ పత్రికలో ముగించుకున్నప్పుడు దేవుని బిడ్డ, కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలో మనం చూస్తున్నాం. 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుకుటకు సాధారణిక దూతగా ఉంచబడిన అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నేను నిన్ను తీసేస్తున్నానులా, నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. విధేయుడయ్యాడంతే. విధేయుడి నోట వచ్చే మాట ఎలా ఉంటుంది? ప్రభా నేను అడిగేది ఎందుకు, నువ్వు చెప్పింది ఏందయ్యా? నమ్ముకున్న వాళ్ళ మాటది. నమ్ముకున్న వాళ్ళ మాట ఏం తెలుసా? ప్రభా నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏందయ్యా? ముళ్ళు తీసేయమంటే కృపదాలంటే ఏందయ్యా? ఈ ముళ్ళు ఇంతే ఉంటుందా? విధేయుల మాట ఏంటి? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అన్నాడు. విధేయత అలా ఉంటుంది. అట్టి విధేయత నీలో ఉందా? అట్టి సంస్కారం నీలో ఉందా? నిజముగా దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నమ్ముకున్నావు, మంచిది. విధేయుడిగా మారావా? విధేయురాలుగా మారావా? కట్టుబడ్డావా? వాక్యానికి కట్టుబడ్డావా? ప్రాణం పోయినా సరే, అయ్యా నేను నీ మాటను జవదాటను, నీ మాటను అతిక్రమించినయ్యా. అట్టి విధేయత నీలో ఉందా? అట్టి విధేయత నీలో ఉంటే దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు. నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఉన్న ఈ స్థితిని చూస్తే దేవుడు నిన్ను ఎంతగా దీవించాడో నీకు అర్థమైంది. దేవుడు మొదటి స్థితిని జ్ఞాపకం చేయకుండా ఉండాలంటే నువ్వు మర్చిపోకుండా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నేను ఆ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. విధేయుడయ్యాడు. మరలా పౌలు అంటాడు, నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును తుదముట్టించి తిని అని చెప్పాడు. విధేయుడి యొక్క జీవిత విధానం అలా ఉంటుంది. కలిసి వస్తే దేవుడు కాదో, ఎంత కష్టం వచ్చినా విధేయుడిగా ఉంటే అది నీకు ఆశీర్వాదం. కలిసి వస్తేనే ఆయన దేవుడు అంటారు, చాలామంది అంటారు. ఇబ్బందిగా ఉన్నా సరే, దేవా నేను నీ మాటను జవదాటను, నీ ఆజ్ఞలే నా ఊపిరి, నా శ్వాస, నా ప్రాణం, నీ ఆజ్ఞల మార్గములో నేను నడుచుకుంటానయ్యా అనేటువంటి విధేయులు కావాలి. యోబు ఎంత విధేయుడంటే, అన్నీ పోగొట్టుకున్నాక పలికిన విలువైన మాట యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడు. అది విధేయత. అది విధేయత. యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడు. ఈరోజు నీకు అట్టి విధేయత ఉందా? భక్తుడు దావీదు అంటాడు, నన్ను ఆయన కఠినముగా శిక్షించిన కానీ మరణానికి అప్పగించలా, అందుకు నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవా
నేను నిన్ను నమ్ముకుంటే నాకు ఇన్ని కఠినమైన పరీక్షలు ఏంది, ఇన్ని కఠినమైన శ్రమలేంటి, ఇంత కఠినమైన పరిస్థితి నా జీవితంలో ఏందయ్యా అట్లా ఒకటే అన్నాడు, కఠినముగా శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదయ్యా, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అన్నాడు. ఆమె అట్టి విధేయత నీలో ఉందా? అట్టి విధేయత నీలో ఉందా? శిక్షాకాలంలో కూడా నమ్మకంగా ఉండటము, శ్రమ కాలంలో నమ్మకంగా అనగా విధేయతగా ఉండటము, కష్టకాలంలో విధేయతగా ఉండటం, శ్రమ కాలంలో విధేయతగా ఉండటము, అట్టి ఆధిక్యతను కాపాడుకుంటావా? దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజలు మేము వినము అనే స్థాయికి వెళ్ళిపోయారు కనుకనే వారు మధ్యలోనే రాలిపోయిరి అనేది వాక్యంలో. వారు మధ్యలోనే రాలిపోయిరి. ఎక్కడుంది ఈ మాట చూస్తారా? వారు మధ్య ఇశ్రాయేలు ప్రజలు మధ్యలోనే. కొరింథీ పత్రికలో దేవుని బిడ్డరా, మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయంలో చదువుకుందాం, 7 నుంచి చదువుకుందాం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందామో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ధిక్కరించారు, దేవుని ఆజ్ఞలు ధిక్కరించారు. ఒక్క దినమున అక్కడ ఏముంది? కూలిరి, కూలిపారు. దేవుని బిడ్డరా, వారు తినచ్చు త్రాగచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి, ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించము, సంతోషించము. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఎప్పుడో లాగిచ్చి ఒక దెబ్బ కొడతాడు అంతే. చూస్తాడు, వెంటనే కొట్టడం. ముందు కొన్ని పర్యాయాలు హెచ్చరిస్తాడు, కొన్ని పర్యాయాలు గద్దిస్తాడు, కొన్ని పర్యాయాలు ఉపదేశిస్తాడు. అప్పటికీ లోబడకపోతే ఫైనల్గా చేసే పని ఆయన దెబ్బ కొడతాడు. ఆమె చెప్పండి, దెబ్బ కొట్టడం మంచిదా మంచిది కాదా? మంచిదే, మంచిదే. దేవుని బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు తినుచు త్రాగుచు. ఒకనాడు పరిస్థితి ఏంటి? వెట్టి చాకరి, నిట్టూర్పు వేయటము, మూలుగుచు జీవితంలో సుఖం సంతోషం అని తెలియని గడిచారు. కానీ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే దేవుని మర్చిపోయేస్తే తినుచు త్రాగుచు నా ప్రాణమ తినము త్రాగము సుఖించము సంతోషించు అనే స్థాయిలకు వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞలు ధిక్కరించారు. ఒక్క దినమునే వారు కోల్పోయారంట. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను. హఠాత్తుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రేమించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు ఆయన మాటను ధిక్కరించి 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 చివరికి రాలిపోయే స్థితి, కూలిపోయే స్థితిలోకి దిగజారిపోయారు. దేవుని బిడ్డలు, దేవుడు కోరుకుంది ఒకటే, మీరు నన్ను నమ్ముకోవటం కాదు, నాకు విధేయులుగా ఉండాలి. నమ్ముకున్నాం, ప్రభువుని మేము నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకోవడం మంచిదే, కానీ నాకు విధేయులుగా మీరు ఉన్నారా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నాకు మీరు